హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీకెండ్ కదా అని అలా షాపింగ్ ఎళ్దామని బయటికెళ్ళాం. దారి వెంట ఎన్నో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కనిపిస్తున్నా, బట్ ఎందుకో స్ట్రీట్ షాపింగ్ చేయాలనిపించి కేపీహెచ్‌పీకి వచ్చేసాం. ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలు జనాలు. అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలో కూడా అర్థం కాలేదు. సరే అని ఫస్ట్ అన్నీ అలా చూస్తూ ఎళ్ళాం. ఎక్కడ చూసినా కలర్ కలర్ బ్యాంగిల్స్, హ్యాండ్ బ్యాగ్స్, హెయిర్ క్లిప్స్, జ్యువెల్లరీ, క్లాత్స్ అసలు ఐస్‌కైతే ఫ్రీ లేజర్ షోలా ఉంది. ఫస్ట్ మాకు స్కర్ట్స్ కనిపిస్తే చూద్దామని అక్కడికెళ్ళాం. నాకు నచ్చిన డిజైన్స్ అన్నీ ఓన్లీ నాకు కావాల్సిన డిజైన్స్ మాత్రం బయటికి లాగేసి, వాటిని తీసుకొని ట్రైలేసేసా. అక్కడ నాకు తర్వాత నచ్చినవన్నీ ప్యాక్ చేపించుకొని అలా ముందుకెళ్ళిపోయాం. లేనంతమంది జనాలు, డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ షాప్స్. అసలు ఇక్కడి నుంచి చూస్తే మొత్తం అన్ని షాపులు భలే కనిపిస్తున్నాయి. ఈ కలర్ కలర్ చున్నీలు భలే ఉన్నాయి. అసలు పక్కనే ఉన్న టీ షర్ట్స్ రూ. 150 అంట. ఎలా ఉన్నాయో చూద్దామని ఓ లుక్కేసా. అన్ని ట్రైలేసా. అప్పుడొచ్చాయండి ఇయర్ రింగ్స్ సీన్‌లోకి. ఈయన దగ్గరున్నాయి డిజైన్స్ అయితే స్కూల్ కిడ్స్ నుండి మ్యారేజ్ ఫంక్షన్స్ వరకు అన్నిటికి సెట్ అయిపోతాయి. అండ్ రూ. 10, రూ. 20, అంట. నాకు నచ్చిన బుట్టలో వేసుకున్న తర్వాత ఇక్కడ లాంగ్ టాప్ కనిపిస్తే నాకు నచ్చిన డిజైన్స్ అన్నీ ట్రైల్ వేసేసా. బట్ సమ్‌హౌ నాకు సూట్ అవ్వలేదనిపించింది. అన్నీ ఏదో చిన్న పిల్లల్లాగా అనిపించింది కొంచెం. సో, నేను అలా ముందుకెళ్ళిపోయా. తర్వాత ఇక్కడ కుట్టి కుట్టి హ్యాండ్ బ్యాగ్స్ ఏది తీసుకున్నా 400 అంట. బ్యాగ్ కన్నా ప్రైస్ బాగుంది. దీని హెయిర్ క్లిప్స్ అయితే భలే ఉన్నాయి కదా! ఇయర్ రింగ్స్ అన్నీ బాక్స్‌లో పెట్టి షోకేస్ చేశారక్కడ. నాకు టెంప్ట్ చేసేది బాక్సా? లేకపోతే ఇయర్ రింగ్సా? అని కన్‌ఫ్యూజన్ వచ్చింది. ఈ హెయిర్ ఫ్లవర్స్ నాకు చాలా బాగా నచ్చాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మంగళసూత్రాలైతే ఎన్నెన్నో వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ రోడ్ మీద వేసి కుప్పలు కుప్పలుగా అమ్ముతున్నారు. అండ్ ఎనీ బ్యాగ్ 250 అంట. నేననుకున్నా ఏంరా బాబు! బ్యాగ్ కన్నా రోడ్‌కి ఎక్కువ వాల్యూ ఉంది కదా అని. అప్పటికే చీకటి పడడంతో లైట్స్ ఆన్ చేసేశారు. కళ్ళు జీయల్మంటున్నాయి. ఇదే 'ముగ్ధ' షాపింగ్ మాల్ అండి. బయట నుండి చూస్తే నిజంగా టెంపుల్ ఏమో దండం పెట్టుకోవాలనిపిస్తుంది. ఈ అన్న అలా పీకని అలా పైకి ఊదుతుంటే చాలా గమ్మత్తుగా అనిపించింది. తిరునాళ్ళ వైబ్స్ వచ్చేస్తున్నాయి. ఈ మట్టితో చేసిన బొమ్మలైతే వేరే లెవెల్. నాకొక డాల్ కొనాలనిపించి అక్కడికి షాప్ దగ్గరికెళ్తే ఆయన షాప్ ఆయన బ్రేక్ తీసుకొని ఎళ్ళిపోయాడు. సో, రిటర్న్‌లో తీసుకుందాంలే అని అలా ముందుకెళ్ళిపోయాం. అప్పుడే వచ్చాయండి లేడీస్ వీక్‌నెస్ అయిన బ్యాంగిల్స్, ఎన్నెన్నో వెరైటీస్ కావాల్సిన సైజెస్‌లో అన్నీ. గోల్డ్ షాప్‌లో కూడా ఇన్ని డిజైన్స్ ఉన్నాయా అని డౌటొచ్చేస్తుంది నాకు. నాకు నచ్చిన ఒక సెట్ తీసుకొని, అందులో ఉన్న సైజెస్ అన్ని ట్రయల్ వేసి, నాకు బాగా సూట్ అయిన ఒక సైజ్‌ని తీసుకొని ప్యాక్ చేపించుకున్నా. ముందుకెళ్తుంటే ఈ ప్లాస్టిక్ పూలు భలే కనిపించాయి. ఒక్కసారి కొంటే లైఫ్ టైమ్ పెట్టుకోవచ్చు అనిపించింది. మళ్ళీ ఇంకో షాప్‌లో డ్రెసెస్ కనిపిస్తే ఎళ్ళాం. అక్కడ కూడా ట్రై చేశా. అన్నీ తిరిగేసి తిరిగేసి చూసా. చాలా క్యూట్‌గా ఉన్నాయి. పక్కనే పాలకోవా విత్ బన్ కనిపిస్తే లేట్ చేయకుండా ఆర్డర్ చెప్పేసా. అసలాయన ఆ పాలకోవాని తీసి ఆ బన్‌లో పెడుతుంటే నోట్లో నీళ్లొచ్చేస్తున్నాయి. నాకయ్య ఒరిజినల్ కంటే ఫేక్ ఫ్లవర్సే ఫ్రెష్‌గా ఉన్నాయి కదరా! అనిపిచ్చింది. తర్వాత నా పాలకోవా నేను తీసుకొని అలా ముందుకు నడుస్తూ వెళ్ళాం. ఉన్నాయండి. చాలా లెంతీగా, షైనీగా దాంట్లో లైట్స్ ఫిక్స్ చేసి దీవాలికి యూజ్ చేసుకోవచ్చు అనేలా ఉన్నాయి. తర్వాత ఈ క్యూట్ క్యూట్ డాల్ చూసి మనసాగలేక దగ్గరికెళ్ళి ఓ లుక్కేసా. తర్వాత అలా ముందుకెళ్తుంటే ఎన్నెన్నో షాపింగ్ మాల్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్, నెక్లెసెస్ ఎండ్‌లెస్ షాపింగ్ వరల్డ్‌లా ఉంది. ఇప్పుడు చెప్పులు. ఈ షాప్‌లో నాకు నచ్చిన కొన్ని డిజైన్స్ సెలెక్ట్ చేసి ట్రయల్ వేశా. బట్ కాస్ట్ విన్నాక అబ్బా! నా బడ్జెట్ కంటే డబ్బులు చెప్తున్నారు కదరా నాయనా అనుకున్నా. అయినా కూడా ఇక్కడ అన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయండి. కంపేర్ టు కోటి అండ్ చార్మినార్. మళ్ళీ మాకు స్వీట్ కార్న్ మసాలా కనిపిస్తే అక్కడ ఆగిపోయాం. షాపింగ్ అంటేనే టైట్‌నెస్ ప్లస్ ఫుడ్ అంటే హ్యాపీనెస్. ఆ అన్న అటు ఇటు మసాలాలన్నీ యాడ్ చేసి అటు తిప్పి, ఇటు తిప్పి మాకిచ్చాడు. ఎనర్జీ బూస్ట్ అయ్యి అలసట పోగొట్టేసింది. తర్వాత నైట్ ప్యాంట్ చూద్దామని అక్కడికెళ్ళాం. చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తే ఓన్లీ రూ. 150 అంట. అలా అన్నిటిని చూసి నాకు నచ్చినవి తీసుకున్నా.
అప్పటికే చాలా చీకటి పడిపోయిందండి. లైట్‌గా రెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో, మిగిలిన షాపింగ్ తర్వాత చేద్దామని ఇంటికి రిటర్న్ అయిపోయా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.